నిజంగా మానవుడు దృఢ సంకల్పం చేసుకుని దేన్నైనా సాధించగలడా? క్షత్రియుడిగా ఉన్న ఒక వ్యక్తి రాజర్షిగా, ఋషిగా, మహర్షిగా, చివరికి బ్రహ్మర్షిగా స్థానాన్ని పొందగలడా? ఒక క్షత్రియుడు బ్రహ్మర్షి స్థానాన్ని పొందడానికి ప్రేరేపించిన కారణాలు ఏమై ఉండవచ్చు? అభిమానాలా? అవమానాలా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుడు ఏదైనా సంకల్పం చేసుకుని త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే ఎంతటి దుష్కరమైన కార్యమైనా సాధించగలుగుతాడని విశ్వామిత్ర చరిత్ర నిరూపిస్తుంది. సామాన్య మానవుడిగా, క్షత్రియుడిగా ఉన్న విశ్వామిత్రుడు అరిషడ్వర్గాన్ని జయించి అపరిమితమైన తదేక దీక్షతో రాజర్షిగా, ఋషిగా, మహర్షిగా, చివరకు తాను కోరుకున్న బ్రహ్మర్షి స్థానాన్ని పొందగలగటం అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని రకాల ప్రజలకు స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర. అలాంటి విశ్వామిత్రుడి గురించి మరింత తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మంజు భాషిని. విశ్వామిత్రుడు గాది చక్రవర్తి కుమారుడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు, ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించినవాడు. ఒకానొక పర్యాయం ఒక అక్షౌహీన సేనతో దేశమంతా పర్యటించాడు. మార్గమధ్యంలో వశిష్ఠాశ్రమాన్ని సందర్శించారు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునికి అతిథి సత్కారం చేశాడు. ఆయన పోషణలో ఉన్న నందిని అనే కామధేనువు విశ్వామిత్రునికి మరియు సకల సైన్యానికి షడ్రుచోపేతమైనటువంటి ఆతిథ్యాన్ని క్షణంలో సిద్ధం చేసి పరమానందాన్ని కలిగించింది. విశ్వామిత్రుడు ఆతిథ్యాన్ని తనివితీరా ఆస్వాదించి ఆ ఆతిథ్యానికి కారణమైన కామధేనువును చూసి అత్యాశపరుడై దాన్ని తనకు ఇస్తే ధన కనక ధేనుదాసులు లక్షల కొలది కోట్ల కొలది ఇస్తానని వశిష్ఠ మహర్షిని బ్రతిమిలాడాడు. అయితే వశిష్ఠులు అంగీకరించలేదు. ఇక విశ్వామిత్రుడు కామధేనువుని బలత్కారంగా తన వెంట లాక్కొని పోవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ నందిని అంతులేని సైన్యాన్ని సకల ఆయుధ సహితంగా సృష్టించి విశ్వామిత్రుణ్ణి పరాభవించింది. విశ్వామిత్రుని 100 మంది పుత్రులు వశిష్ఠ మహర్షిపై దండెత్తారు. వశిష్ఠ మహర్షి ఒక్క హూంకారంతో వారిని అందరినీ పరిమార్చాడు. మిగిలిన ఒక్క కుమారునికి విశ్వామిత్రుడు పట్టం కట్టి అవమాన భారంతో హిమాలయాలకు వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడికి సమస్త అస్త్రశస్త్రాలు అనుగ్రహించారు. వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమాన్ని నాశనం చేశాడు. వశిష్ఠ మహర్షిపై అనేక ఘోర అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. కానీ తన బ్రహ్మదండంతో వాటన్నింటినీ రూపుమాపాడు వశిష్ఠులు. విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా దాన్ని కూడా నిష్ఫలం చేశాడు వశిష్ఠుల వారు. అవమాన భారంతో విశ్వామిత్రుడు క్షత్రియ బలము ఒక బలమేనా? బలం అంటే బ్రహ్మ తేజస్సే. ఒక బ్రహ్మదండం ముందు నా అస్త్రాలన్నీ ఎందుకు పనికి రాకుండా వ్యర్థమైపోయాయి. నేను కూడా బ్రహ్మర్షిని కావాలి అనుకున్నాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీవు రాజశ్రీవి అయినావని ప్రశంసించాడు. ఆ ప్రశంసకు విశ్వామిత్రుడు సంతోషించలేదు. బ్రహ్మర్షిని కాలేకపోయానని మదనపడ్డాడు. అదే సమయంలో త్రిశంకువు అనే ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో తన గురువుగారైన వశిష్ఠుల వారిని దర్శించి తన కోరికను తెలిపాడు. అది ఎంతమాత్రం జరగని పని అని తిరస్కరించాడు వశిష్ఠుల వారు. గురుపుత్రులను తన కోరిక నెరవేర్చమని కోరాడు త్రిశంకువు. వారు అంగీకరించలేదు. చివరకు విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి తనకు స్వర్గానికి వెళ్ళే అవకాశం కల్పించమని కోరాడు త్రిశంకువు. వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు నేను నిన్ను ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తానని చెప్పి యజ్ఞం నిర్వహించాడు. తన తపశ్శక్తితో విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి పంపాడు. అయితే గురువును ధిక్కరించి వస్తున్న నీకు స్వర్గంలో స్థానం లేదు అంటూ ఇంద్రుడు
త్రిశంకుడిని భూమి మీదికి తోసివేశాడు. తలక్రిందులుగా పడుతున్న త్రిశంకుడు రక్షించమని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకుని మొర విని తీవ్రమైన కోపంతో ఆగు ఆగు అని అంతరిక్షంలోనే నిలిపాడు. అతని కోసం అంతరిక్షంలోనే దక్షిణ దిశలో సప్తర్షి మండలాన్ని, మరొక 27 నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. స్వర్గాన్ని నీకోసం సృష్టిస్తాను, లేదా స్వర్గంలో ఇంద్రుడే లేకుండా చేస్తాను అంటూ దేవతలను కూడా సృష్టించడానికి సిద్ధమయ్యాడు విశ్వామిత్రుడు. అప్పుడు దేవతలు, ఋషులు వచ్చి విశ్వామిత్రుడిని శాంతపరిచి త్రిశంకుడు ఆకాశంలోనే నిలిచి ఉన్న చోట ఆయనకు స్వర్గం అయ్యేటట్లుగా రూపొందించారు. త్రిశంకుని కోరికను తీర్చడం వల్ల దక్షిణ దిశలో తాను పొందిన తపస్సు అంతా వ్యర్థమైపోయిందని, పడమటి దిశలో ప్రభాస తీర్థానికి వెళ్ళి ఉగ్రమైన తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. పుష్కర తీర్థంలో 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్ర, నీవు రాజర్షి నుంచి ఇప్పుడు ఋషివైనావు అని అభినందించాడు. అయినా విశ్వామిత్రుడు తృప్తిపడక మళ్ళీ తీవ్రమైన తపస్సుకు పూనుకున్నాడు. ఆయన తీవ్ర తపస్సును చెడగొట్టడానికి మేనకని పంపించారు దేవతలు. మేనక వచ్చి పుష్కర తీర్థంలో స్నానం చేస్తుండగా విశ్వామిత్రుడు చూచి మోహించి ఆమెతో చాలా సంవత్సరాలు సుఖించాడు. చివరకు ఉత్తర దిక్కున హిమాలయాలకు వెళ్ళి ఉగ్రమైన తపస్సు చేశాడు. 3 దిక్కుల్లో తీవ్రమైన తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు వచ్చి వరుసగా ఆయనను రాజర్షి, ఋషి, మహర్షి అని సంబోధించి గౌరవించాడు. అయినా విశ్వామిత్రుడు తృప్తి చెందక ఇలా కాదని తూర్పు దిక్కున మహాఘోరమైన తపస్సు చేశాడు. మళ్ళీ ఆయన తపస్సు చెడగొట్టడానికి రంభను పంపాడు దేవేంద్రుడు. అప్పుడు రంభను శిలవైపోవలసిందిగా శపించాడు విశ్వామిత్రుడు. ఈ విధంగా కామక్రోధాలతో తన తపస్సు వ్యర్థమైపోవటం చూసి విశ్వామిత్రుడు మరింత ఘోరాతి ఘోరంగా తపస్సు చేయడానికి పూనుకున్నాడు. మౌనవ్రతం పాటించాడు. చాలా కాలం నిరాహారంతో తపమాచరించాడు. తపోవ్రత సమాప్తి నాడు అన్నం చేకూర్చుకొని తినబోతుండగా ఆయనను పరీక్షించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి తనకు చాలా ఆకలిగా ఉందని యాచించగా విశ్వామిత్రుడు సంతోషంతో ఆయనకు అన్నాన్నిచ్చేశాడు. తర్వాత మరింత పూనికతో తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపోగ్ని లోకాలన్నింటినీ దహిస్తుందని దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుడితో విశ్వామిత్రుడి కోరిక తీర్చవలసిందిగా మొదపెట్టుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి బ్రహ్మ వచ్చి, నీవు ఇప్పుడు బ్రహ్మర్షివి అని ప్రశంసించాడు. అందుకు పూర్తిగా తృప్తి చెందని విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి తనను బ్రహ్మర్షిగా గుర్తించాలని కోరుకున్నాడు. అప్పుడు దేవతలు వశిష్ఠ మహర్షిని అక్కడికి రప్పించారు. ఆ మహర్షి ఎంతో ఆదరంతో విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అని సంబోధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు సంతృష్టి చెందాడు. సామాన్య మానవునిగా, క్షత్రియునిగా, ఒక పరిపాలకునిగా, అరిషడ్వర్గానికి లోనైనటువంటి వ్యక్తిగా, రజోగుణం శోభించే మానవునిగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు తన యొక్క అపూర్వమైనటువంటి తపోదీక్షతో రాజర్షిగా, ఋషిగా, మహర్షిగా, చివరకు బ్రహ్మర్షిగా అద్భుతమైనటువంటి యశస్సును సముపార్జించాడు. అతని యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం మానవులందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం.